అందరికీ నమస్తే అండి. తిరుమల కల్తీ నెయ్యి విషయంలో, ఆ కేసు విషయంలో మొదటి నుంచి నేను చెప్పేది ఒకటే, నా వాదన ఒకటే. ఒకళ్ళు అబద్ధం చెప్పారు, ఇంకొకళ్ళు అవినీతి చేశారు. 100% కల్తీ జరిగిన మాట వాస్తవం. కానీ యానిమల్ ఫ్యాట్ కలిసిందా లేదా అనేది మాత్రం ధృవీకరణ లేదు. ఎన్డీడీబీ చెప్పిందన్నారే తప్ప సిబిఐ చెప్పలేదుగా. సో ఈరోజు సుప్రీంకోర్టు కూడా కీలకమైన కామెంట్స్ చేసింది. అసలు నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది అని చెప్పడానికి మీరు ఎవరు, ఏం ఆధారాలు ఉన్నాయి, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే సిబిఐకి ఇవ్వండి, సిబిఐ చూసుకుంటుంది, దర్యాప్తు చేస్తుంది కదా అని చెప్పింది. సో ఆ పిటిషనర్ను కూడా ఒక రకంగా మందలించింది. పిటిషనర్ ఎవరో మన్నూరు శ్రీనివాసరావు అంట పేరు. ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ తిరుమల నెయ్యి వ్యవహారంలో జంతు కొవ్వు కలిసిందని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. దానివల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది, అసలు దీని విషయంలో మీరు ఏదో తేల్చండి అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే, అసలు జంతు కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరు ఎవరు, దాని దగ్గర మీకు ఆధారాలు ఏమున్నాయి, దీని మీద సిబిఐ దర్యాప్తు జరుగుతుంది, ఏమైనా ఉంటే సిబిఐకి మీరు ఇవ్వండి అని చెప్పి చెప్పిందనమాట. అంటే జంతు కొవ్వు కలిసిందే అని నిర్ధారించలేము. ఎలా నిర్ధారిస్తారు? కేవలం ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సీఎం చంద్రబాబు గారు చెప్పారంటున్నారు. కానీ సిబిఐ చెప్పలేదుగా మాట. సిబిఐ కూడా ఈ సిబిఐ ఇన్వెస్టిగేషన్లో కూడా ఆ రిపోర్ట్లో ఛార్జ్షీట్లో 35వ పేజీలో ఎన్డీడీబీ ఇచ్చిన అంశాన్నే ప్రస్తావించింది. అంతే తప్ప మేము సెపరేట్గా దర్యాప్తు చేసాం, మా దర్యాప్తులో భాగంగా మేము ఆ నెయ్యిని పరీక్షించాం, అప్పుడు మా పరీక్షల్లో కూడా మాకు వచ్చిన రిపోర్టుల్లో కూడా జంతు కొవ్వు ఉంది అని చెప్పలా. ఎన్డీడీబీ ఈ విషయాన్ని ప్రస్తావించింది అని చెప్పి 35వ పేజీలో ఇచ్చారు. సో అందుకే నిజంగా నేను అంటే నా స్టాండ్ మొదటి నుంచి ఒకసారి ఇది కూడా మీరు చూడొచ్చు, మనం మ్యాగజైన్లో కూడా ఈ నెల అదే రాసాం. చూడండి, అవినీతి ప్లస్ అబద్ధం ఈక్వల్ టు అపచారం. సో ఒకళ్ళేమో అవినీతి చేశారు, ఒకళ్ళేమో అబద్ధం చెప్పారు. ఈ విషయంలో ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అంటే ఖచ్చితంగా చెప్పలేం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు నెయ్యి క్వాలిటీ లేని మాట వాస్తవం, ప్రతి సామాన్య భక్తుడికి కూడా తెలుసు. గతంలో తిరుమల వెళ్ళొచ్చి లడ్డూ ప్రసాదం తీసుకొచ్చి ఒక వారం రోజులు ఒక రూమ్లో పెడితే రూమ్ అంతా నెయ్యి ఫ్లేవర్ వచ్చేది, చేత్తో పట్టుకొని తింటే చేతికి నెయ్యి అంటుకునేది, ఆ గుమగుమ బాగుండేది. వైసీపీ హయాంలో ఆ గుమగుమ లేదు, ఆ ఫ్లేవర్ లేదు, క్వాలిటీ తగ్గిన మాట వాస్తవం. కాబట్టి ఈ సిట్ దర్యాప్తులో కూడా ఏం తేలింది, వీళ్ళు అసలు నెయ్యి వాడలేదు, ఏదో పామాయిల్లో కొన్ని కెమికల్స్ అవి కలిపారు, సుగంధ ద్రవ్యాలు కలిపి నెయ్యి లాంటిది ఇచ్చారు తప్ప నెయ్యి కాదు. ఇలా ఒక 234 కోట్లు తినేసారు వీళ్ళు, ఒక 34 మంది కలిపి. దీనిలో వీళ్ళకు అనుకూలమైన వ్యక్తులకు టెండర్లు ఇవ్వడానికి కొన్ని నిబంధనలే మార్చేశారు రూల్స్కి విరుద్ధంగా అని చెప్పి కుంభకోణం జరిగిన మాట వాస్తవం, కల్తీ జరిగిన మాట వాస్తవం, అసలు కల్తీయే కాదు, అది అసలు నెయ్యే కాదు అని సిబిఐ చాలా స్పష్టంగా చెప్పింది. కానీ ప్రభుత్వం సిబిఐ దర్యాప్తుకు ముందే ఏం చెప్పింది, చంద్రబాబు గారు జంతు కొవ్వు కలిసింది, యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పి ఎన్డీడీబీ రిపోర్ట్ని ఆధారంగా చెప్పారు. ఆయన అలా చెప్పిన రెండో రోజు నుంచే పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఇదేంటిది సనాతన ధర్మం అని చెప్పి ఆయన ఒక వారం రోజుల పాటు ఒక షో చేశారు. కానీ ఎన్డీడీబీ చెప్పిన అంశాన్ని సిబిఐ ఎందుకు చెప్పలా? సిబిఐ చాలా ఖచ్చితంగా చెప్పాలి కదా, ఎస్ యానిమల్ ఫ్యాట్ కలిసింది, మా దర్యాప్తులో అదే తేలింది అని చెప్పి వాళ్ళు ఛార్జ్షీట్లో ఇవ్వాలి కదా, కోర్టుకు రిపోర్ట్ ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. సో అందుకే మొత్తానికి ఈ వ్యవహారంలో రాజకీయం కల్తీ రాజకీయం అనమాట, కొవ్వు పట్టిన రాజకీయం. సో నిజంగా అందులో యానిమల్ ఫ్యాట్ కొవ్వు ఉందో లేదో తెలియదు, కానీ మన రాజకీయ నాయకులు ఈ రాజకీయానికి మాత్రం పట్టింది. అండ్ కల్తీ కూడా కల్తీ రాజకీయం అనమాట. సో ఈ విషయంలో సుప్రీంకోర్టు నిజంగా కల్పించుకుంటేనే బెటర్. ఇప్పుడు సిబిఐకి ఇవ్వండి, సిబిఐ మీ దగ్గర ఆధారాలు ఉంటే సిబిఐకి ఇచ్చుకోండి అని చెప్పింది. సిబిఐ వీళ్ళ దగ్గర ఏముంటాయి ఆధారాలు? 2024, 23 ఆ టైంలో సప్లై చేసిన నెయ్యి ఏమైనా ఇప్పుడు దొరుకుద్దా? అదేమైనా ఇప్పుడు వీళ్ళు ఇవ్వడానికి వీళ్ళ దగ్గర లేవు. ఉన్న ఏకైక ఆధారం ఎన్డీడీబీ రిపోర్టు. పోనీ ఎన్డీడీబీకి ఇచ్చిన రిపోర్ట్కి ఇచ్చిన శాంపిల్స్ ఏమైనా ఉన్నాయంటే లేవు. కేవలం ఎన్డీడీబీ 2024 జూలై 17వ తేదీని ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే జంతు కొవ్వు అని చెప్పారనమాట. సో అందుకే ఈ తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం ఎటూ తేలకుండా, ఏ వైపు మొగ్గు చూపకుండా పోయింది. అదే చంద్రబాబు గారు ఆ విషయాన్ని చెప్పినప్పుడే నెయ్యి కల్తీ చేశారు, అవినీతికి పాల్పడ్డారు, 100 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు అంటే ఒకలా ఉండేది. సిబిఐ దర్యాప్తులో అదే తేలింది కాబట్టి నెయ్యి కల్తీ చేసిన మాట వాస్తవం, 100 కోట్ల కుంభకోణం జరిగిన మాట వాస్తవం.
కానీ ఆయన యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పారు కాబట్టే దాన్ని నిరూపించుకోవాల్సి వచ్చింది. దాన్ని నిరూపించాల్సిన బాధ్యత సిబిఐ తీసుకోలేదు, సిబిఐ ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. అందుకే కూటమి కూడా చిక్కుందనమాట. ఈ రాజకీయంలో కూటమిది కూడా తప్పు కనిపిస్తుంది. సో సుప్రీంకోర్టు అయితే ఈరోజు చేసిన కామెంట్స్ అలా ఉన్నాయి. సో ఈ కామెంట్స్ని వైసీపీ వాళ్ళు కూడా ఏదో ప్రమోట్ చేయడానికి వీల్లేదు. వైసీపీ వాళ్ళు ఏదో సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది, కూటమి వాళ్ళకి పెద్ద ఎదురు దెబ్బ, చంద్రబాబు గారు అబద్ధం చెప్పారు, పెద్ద ఎదురు దెబ్బ అనడానికి లేదు. నిజంగా వీళ్ళు అవినీతి చేశారుగా. మరి సిబిఐ చెప్పిందిగా వీళ్ళు 234 కోట్లు తినేశారని. అది వదిలేస్తున్నారే. సో మీరు అన్నట్టు మేము 100 రూపాయలు తినలేదు, మేము 50 రూపాయలే తిన్నాము అంటారా? మీరు అన్నట్టు మేము పెద్ద దొంగతనం చేయలేదు, చిన్న దొంగతనమే చేశారంటారా? ఏదైనా దొంగతనమేగా, ఏదైనా తప్పేగా, ఏదైనా కల్తీయేగా. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా మీకు స్క్రీన్ మీద ఒక యాడ్ కనిపిస్తుంది కదా, laddupalyam.com అని. సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే మీకు బయట ఎక్కడ దొరకని మిల్లెట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ అండ్ సీడ్స్తో వీళ్ళు లడ్డూలు చేస్తారండి. సీడ్స్ అంటే మనకి అవిసె గింజలు, పొత్తురు గింజలు, గుమ్మడి గింజలు, మఖానా గింజలు అండ్ రకరకాల మల్టీ సీడ్స్ వీళ్ళు లడ్డూలు. ఆ లడ్డూల్లో కూడా పంచదార ఉండదు, బెల్లం పౌడర్ వాడతారు అండ్ డేట్స్ పౌడర్ వాడతారు. అండ్ ఇతర ఈ మిల్లెట్స్తో రాగి, సజ్జ, జొన్న, కొర్ర, ఈ మిల్లెట్స్తో వీళ్ళు హాట్ స్నాక్స్ పిల్లల కోసం రాగి, సజ్జ, జొన్న, కొర్ర వాటితో చేసిన జంతికలు, మురుగులు, రిబ్బన్ పూస, పకోడా అటువంటివి కూడా చేస్తారనమాట. అవి కూడా మంచి టేస్ట్ ఉంటాయి, ప్లస్ హెల్దీ. వాటితో పాటు వీళ్ళ దగ్గర రకరకాల పౌడర్స్ ఉంటాయి. ఉసిరి పొడి అని, అంటే ఆమ్లా పౌడర్ అని, తర్వాత కుకుంబర్ పొడి అని కొత్తగా పెట్టారనమాట. వాటితో పాటు మునగాకు పొడి, జామాకు పొడి అండ్ అన్నంలో కలుపుకునే కారపొడులు ఉంటాయి. మల్టీవిటమిన్ కారపొడి, బి కాంప్లెక్స్ కారపొడి, నల్లేరు కారపొడి, అలాగే పాలల్లో కలుపుకొని తాగడానికి మంచి మంచి పొళ్ళు ఉంటాయి. ఏబీసీ పౌడర్ అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్ పౌడర్ అంటే ప్రోటీన్ పౌడర్. ఇట్లా మీకు ఏమైనా కావాలంటే laddupalyam.com సైట్ విజిట్ చేయొచ్చు, లేదా 9997839994 నెంబర్కి కాంటాక్ట్ చేసుకొని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ ఉంది. థ్యాంక్ యూ.